ర్యాపిడో సారీ హలో స్కాన్ ఓటీపీ చెప్పండి. మామూలు వెయిట్ లేడు అతని. వామ్మో, ఈ గల్లీలో గుంజుకు రావాలంటే చాలా కష్టం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మిస్టర్ హనీ వ్లాగ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వచ్చిండా సైంటిస్ట్. చాలా చాలా రోజులు అయిపోయింది వీడియోలు తీసి. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ చేయలేకపోయినా. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన అన్నీ ఫ్రెష్గా ర్యాపిడో ఓలా చేస్తున్నాం. అండ్ మళ్ళీ మొదటికి వచ్చిన అనమాట. బతుకంతే సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫీల్. సో ఇప్పుడు వచ్చేసి పికప్కి వెళ్తున్నాను. మణికొండ మా గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. సో నాకైతే ఒక రైడ్ వచ్చింది. మణికొండ నుంచి పుప్పల్లగూడ నుంచి హైటెక్ సిటీ పడ్డది. సో వెళ్ళి పికప్ చేసుకున్నాం. నిన్న నేను స్విగ్గీ చేశాను అనమాట. 178 కిలోమీటర్స్ తిరిగిన 13 అవర్స్ లాగిన్లో ఉండి. ఎంత నిన్న స్విగ్గీ చేస్తే నాకు, నిన్న సండే కదా, నిన్న స్విగ్గీ చేస్తే నాకు 2300 ఏమి వచ్చింది. 2300. కస్టమర్ కాల్ చేద్దాం. ఓటీపీ చెప్పండి. స్ట్రేటా? ఏది బిల్డింగ్? నీలపూర్ కేఫా? అదే నీలపూర్ కేఫ్. ఓకే, ఇక్కడ ఈ మధ్య బాయ్స్ కంటే లేడీసే ఎక్కువ సిగరెట్స్ కాలుస్తారు అంటే ఏంటో అనుకున్నా, కానీ ఇది చూడడం బట్టి అర్థమవుతుంది నాకు. నిజంగానేమో అనిపిస్తుంది. చూడండి తాగి ఎట్లా పడేస్తుంది సిగరెట్. ఆమె ఏం చేస్తాం, కాలం కాటేసినప్పుడు ఏం చేయలే. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్లు పాడైపోతాయి. $62. ఆనంద్, థ్యాంక్ యూ. నీలపూర్ కేఫ్ టీ హబ్ కాడైతే ఉన్నాము. ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి సాయంత్రము పోకం ఉంటుంది. అంటే సాయంత్రం పడతాయి రైళ్ళు. ఇక్కడ నుంచి పడకం చాలా తక్కువ. సాయంత్రం అయితే విచ్చలవిడిగా ఉంటాయి అన్నమాట రైళ్ళు ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు 0 వేసినాం. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం. అప్రాక్సిమేట్లీ ఒక 100 కిలోమీటర్లు తిరుగుదాం అనుకుంటున్నా. దగ్గర ఒక 100 కిలోమీటర్లు అట్లా తిరుగుతాం అనుకుంటున్నా ఈరోజు. అండ్ చూద్దాం ఏమవుతుందో. స్విగ్గీ అని చెప్పాను కదా, స్విగ్గీలో నేను చూపిస్తాను ఎంత వేసినా అనేది. నేను సండే June 1 13 అవర్స్ లాగిన్లో ఉన్నా. 13 అవర్స్ లాగిన్లో ఉంటే 2244 రూపీస్ వచ్చినాయి అన్నమాట. సో నిన్న అయితే అమౌంట్ స్విగ్గీలో వేసాం. రైళ్ళు పడతలే. ఇప్పుడు సికింద్రాబాద్ పడ్డది పార్సల్. $150. పోదామా పార్సల్? పోదాంపా సికింద్రాబాద్. పిజ్జా అమ్మా, ఇక్కడ సలసల ఉంది. ఇప్పుడు 10 అవుతుంది టైము. ఇంకో 11-12 అయితే జర మామూలుగా ఉండదు. ఇక వేడిగా ఉంటుంది. కాల్ చేద్దాం కస్టమర్కి.
ర్యాపిడో సారీ ఇదేనా పేమెంట్ చేయమంటుంది. నువ్వు పేడని పెట్టుకో, అక్కడ చేరిన తర్వాత ఇచ్చిన వెంటనే నేను నీకు మనీ కొట్టేస్తాను. మీ నంబర్ చెప్పండి అయితే. 9985 ఓటీపీ చెప్పండి. 4736 4736. ఓకే ఓకే. ఎంతసేపు పట్టిద్ది? 30 minutes పడుతుంది. వెళ్ళి ఆవిడకి ఇచ్చిన తర్వాత నాకు చెప్తా. సరే సరే థ్యాంక్ యూ. ఆవిడతో మాట్లాడిన తర్వాత ఇస్తా. సరే సరే సరే. నేను ఒకసారిగా నేను షాక్ అయిపోయినా. ఇది పార్సల్లో ఇంతకుముందు ఇట్లా లేకుండే, అండ్ ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ తీసుకుంటుంది. అంటే పేమెంట్ తీసుకున్న తర్వాతనే పికప్ కంప్లీట్ అవుతుంది అనమాట. నేను ఏమప్పా ఇది నేను తప్పు కొడుతున్నానా లేకపోతే అదే అట్లా అప్డేట్ అయిందా అని ఆలోచిస్తున్నా. తీరా చూస్తే ఒక 2 times అట్లా చెక్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ అక్కడ పేమెంట్ కలెక్ట్ చేసుకోండి అని చూపిస్తుంది. సో సరే అని కస్టమర్కి అది చెప్తే అని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పే చేస్తాను, నా నెంబర్ తీసుకోండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెతో ఫోన్ చేసి, అంటే అక్కడ ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడిపించిన తర్వాత వాళ్ళు నాకు చేతిలో పడ్డా అని నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత నీకు పేమెంట్ చేస్తాను అని చెప్తున్నాడు. సర్లే అని నాకు కూడా కొత్తగా అంటే చాలా రోజులు అయిపోయింది కదా. సో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏంద్రా నాయన ఫస్ట్ అడుగుతుంది పేమెంట్, కొంపదీసి నేను పికప్ కొట్టి అదేమంటారు డెస్టినేషన్ కూడా అదే బట్ రీచ్ డెస్టినేషన్ కొట్టినా ఏం పడని భయమైంది నాకు. నియమం అప్పుడే పేమెంట్ చూపిస్తుందని. తర్వాత అది అప్డేట్ అయిందని నాకు తెలియదు. చూస్తే ఒకసారి చెక్ చేస్తే మళ్ళీ అప్డేట్ అయింది అనుకున్నా. సో అది అట్లుంది మ్యాటర్. అండ్ ఇది తీసుకొని ప్యారడైస్ ముగ్ధ దగ్గరికి వెళ్ళాలి. ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో ఏమో. 30 minutes చూపిస్తుంది, చూడాలి మరి. సో కేబుల్ బ్రిడ్జికి వెళ్ళి పోతున్నాం ఇప్పుడు. ఇక్కడికి వెళ్ళి చూపిస్తుంది ఇది దుర్గం చెరువు, పంజాగుట్ట పైన నుంచి చూపిస్తుంది, బేగంపేట అట్లా చూపిస్తుంది. మనమైతే తొందరనే రీచ్ అయ్యాము, ముగ్ధ దగ్గరికి వచ్చినాము. నా గోప్రోలో ఛార్జింగ్ తొందర దిగిపోతుంది, ఎందుకో ఏమో నాకు అర్థమవుతుంది. మేడం ముగ్ధ దగ్గర వచ్చినా నేను. ఇక్కడ ముగ్ధ షోరూమ్ ముందరనే ఉన్నాను. ముగ్ధ ముందరనే ఉన్నాను మేడం. ఏటా సైడ్ నుంచి లోపలికి రావాలా? ఓకే. ఎన్నో ఫ్లోర్ మేడం? 3rd floor? ఓకే ఓకే. అది 16.5 kilometers వస్తే 180 rupees ఇచ్చిండు అనమాట. 184 rupees ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ నుంచి బోరబొండ పడ్డది, ఓలాలా 92 రూపాయలు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఫోన్లు ఇట్లా పెట్టుకుంటాం కదా మనము. సో ఈ సిగ్నల్ల కాడ ఆడ ఈడ ఫోన్లు లాగేసుకొని దెంగేస్తున్నారు. జర జాగ్రత్తగా ఉండండి, ఎంతకైనా మంచిది. ఎవరు నమ్మనికి లేదు, దొంగలు ఎక్కువైన హైదరాబాద్లో. ओटीपी बोलो। बुक किया, इधर ही हूँ। हाँ अंदर दिखा रहा आपका लोकेशन। ओटीपी बोलो। 8079। 8079। बैठ जाओ, लोकेशन मैं ही बता देता हूँ। हाँ बैठो बैठो, हमको मालूम है। अम्मा इंत बరువు ఉన్నాయి భయ్యా. అమ్మ బాబోయ్ టైర్ అనిగిపోయింది. క్యాష్ ఇస్తారా లేనా? 100 చూస్తున్నా. 100 మామూలు వెయిట్ లేడు అతని. వామ్మో ఈ గల్లీలో గుంజుకు రావాలంటే చాలా కష్టం, కానీ ఏం చేస్తాం, తప్పవు రానప్పుడు అన్నీ కామన్. ఓ సారీ. ఓటీపీ చెప్పండి. 2819। यहाँ से आप रोड तक निकलिए, उधर बता सकते। ठीक बताओ।
ఏ పోస్ట్ ఆఫీస్ హాయా శాకాలు ఆనంద్ 58 हाँ मैडम लोकेशन लो ना आपके बैक साइड OTP बोलो 3175 3175 जगन्नाथ टेम्पल के पास किधर जगन्नाथ टेम्पल है ना बंजारा हिल्स अच्छा अच्छा हाँ बैठ 1 मिनट बैठ ओके ठीक है मैं लेके आया ये सामने का हेलो ये स्कैन 53 థ్యాంక్ యూ 53 రూపీస్ ఇచ్చాను 4 కిలోమీటర్స్కి 53 రూపీస్ ఇచ్చాను. మైనాబాద్ పడ్డది మళ్ళీ ఫిలిం నగర్ నుంచి. ఫస్ట్ టైం ఇబ్బంది అనిపిస్తుంది హోల్డర్ లేనందుకు. ఇట్లా పెట్టుకుంటే అయిపోతున్నాయని ఊరికే ఫోన్ కొన్ని రోడ్లు పోతే చాలా ఇబ్బంది అవుతుంది. రాపిడో 2961 ఎంత వచ్చింది భయ్యా? 220 అన్న. 220 అక్క 499 కొట్టక్క. ఆన్లైన్ ఫస్ట్ చేయరా అయిపోయింది. అప్ప జంక్షన్ వరకే తిప్పేసాను అనమాట. అని కస్టమర్ నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి బస్ ఎక్కితే ఈజీ వెళ్ళిపోతాను ఇక్కడనే తిప్పేసా అని చెప్పేశాడు. సర్లే నీ ఇష్టం అని చెప్పాను. నీ ఇష్టం అన్నా మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పిన. సరే అని చెప్పేసి అప్ప జంక్షన్ కాడ అప్డేట్ చేసిండు. అప్ప జంక్షన్ వరకు చూపించింది.